శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గంలోని పలు మండలాలలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కంచిలి మండలం జలంధర్కోట పంచాయతీలో 40 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. బొగబెన్ని పంచాయతీ ఎస్ బొనమాలి గ్రామ ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చాపురం నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలంలో ఇచ్చాపురం నుంచి బిర్లంగి మీదుగా కొలిగాం గ్రామానికి ఆర్టీసీ బస్సును జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె బస్సులో కూర్చొని కాసేపు ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరపుష్ప, జెడ్పీటీసీ నారాయణమ్మ, జేసీఎస్ అధ్యక్షుడు ఆసి పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు పాతిర్ల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 50 గడపలకు గారు ఒక వాలంటీర్ని పెట్టి ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్క సంక్షేమం మన ఇంటికి వస్తుందా లేదా? 1వ తారీఖు తెల్లారితే తలుపు తట్టి పెన్షన్ ఇస్తారా? మరి మన పిల్లలు స్కూళ్ళు బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేసి వాళ్ళకి బుక్స్ నుంచి భోజనం నుంచి అన్ని ఇస్తున్నారు. ఈ రోజు మహిళ తన కాళ్ళ మీద నిలబడే విధంగా చేయూత 18,750 ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. మరి చేతి వృత్తి చేసుకునే వాళ్ళందరికీ కూడా 10,000 చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలు ఇస్తూ వాళ్ళకి అలాగే 13,500 సాయం చేస్తూ విత్తనాల నుంచి కొనుగోలు వరకు కూడా ప్రతి ఒక్కటి జగనన్న అన్ని చేస్తున్నారు. ఇక్కడ కులాలకి కానీ రాజకీయాలకు కానీ ఎక్కడా తావు లేకుండా అర్హత ఉంటే చాలు అని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమం మనకి చేరుతుంది. గతంలో లాగా మనకి జన్మభూమి కమిటీ లేవు. మనకి నాకు కాబట్టి ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఆగిపోయి అన్నారో నా వంతు ప్రయత్నం చేసి మీకు ఇవాళ తిరిగి ఈ స్కూల్ వచ్చినట్టు నేను చేశాను. మా అమ్మమ్మ 2వ క్లాస్ వరకే చదివింది. అందుకని చెప్పి మా అమ్మమ్మ 10వ క్లాస్ వరకు చదివించింది. మా అమ్మ 10 చదివింది కదా అని నాకు డిగ్రీ చదివిస్తే నేను ఈరోజు మా అమ్మాయిని చదివించాను. రానున్న రోజుల్లో అది లండన్ వెళ్ళి చదువుకునే అంత దానికి పంపించాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే రోజులు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. మనం కూడా మహిళలం కూడా అందరం పిల్లలు చదివిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మనం అంట్లో మన పిల్లల్ని కనుక మనం చదివించినట్టయితే రేపొద్దున వాళ్ళ జీవితాలు వాళ్ళ తలరాతలు మారుతాయి. వాళ్ళకి మంచిగా ఆలోచించే శక్తి వస్తుంది. మంచేంటి చెడేంటి ఒక విచక్షణ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ముందుగా మారేది మన స్థితిగతులే, మన కుటుంబాల స్థితిగతులే. ఎన్ని రోజులని చెప్పి మనం చేస్తున్నవే మన పిల్లలతో అవే చేయిస్తూ ఉంటాం, అవునా? కాబట్టి మన తలరాతలు మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ కూడా మంచి విద్య అందిస్తున్నారు. ఆ పిల్లలేమి ఓట్లు వేస్తారని చెప్పి ఇవన్నీ వేయడం లేదు కదా. కేవలం పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పే ఈ రోజు ఇన్ని చేశారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయి అమ్మా? గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మన కోసం కానీ మన పిల్లల కోసం కానీ ఏ రోజైనా ఆలోచించిందా? లేదు. వాళ్ళు కేవలం ఏదైనా చేశారు అంటే జన్మభూమి కమిటీ పెట్టి ప్రతిదానికి ఒక రేటు కట్టి మీరు ఈ ఇంటి మీద ఏ జెండా వేశారు, మీరు మొన్న ఎవరికి ఓటు వేశారు, మీరు మళ్ళీ మాకు వేస్తారా లేదా అవన్నీ ఆలోచించి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి ఎంతో సొమ్మిస్తే తప్ప మన పనులు చేసేవారు కాదు. మరి వాళ్ళు చెప్పుకోవడానికి నిజంగా 14 సంవత్సరాలు. మరి మన ఎమ్మెల్యే బందలం అశోక్ గారు 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, అవునా? ఏ రోజైనా మీ ఊరు వచ్చారమ్మా? నేను మీ ఇంటికి ప్రతి ఇంటికి వచ్చానా లేదా? చేతులు ఎత్తండి, అంతమంది ఇంటికి వచ్చాను కదా. మరి
2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏమైపోయారో తెలీదు. మీ ఊరు బాగోగులు చేశారా అంటే అది లేదు, ఏదన్నా పట్టించుకున్నారంటే ఏమీ లేదు.